అనే దానికి మీ కాంగ్రెస్ పార్టీ సమాధానం? ఎందుకు వెళ్ళామండి, మేము ప్రభుత్వంగా సిట్ నుంచి వచ్చినటువంటి దర్యాప్తు యొక్క నివేదిక రావాలి ఫస్ట్. దాన్ని జ్యుడిషియరీకి వెళ్ళిపోవాలి. అది అక్కడి నుంచి వాళ్ళు ఎవరు దోషులు అనే దాన్ని శిక్ష చేయాలి. ఊరికే ఇప్పుడు విచారణకు సిట్టు పిలిస్తేనే మేము కక్ష సాధింపు అంటున్నారు. మేము డైరెక్ట్ గా ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఏమంటారు, కక్ష సాధింపు అనరా? సో ఇది అంటే అరెస్టులు కావు అయితే అని ఇదమిత్తంగా నేను కూడా ఏం చెప్పలేను, ఈ ప్రభుత్వం కూడా ఏం చెప్పలేదు. ఎందుకంటే ఆల్ డిపెండ్స్ అపాన్ ద సిట్ రిపోర్ట్. కానీ ఈ విషయంలో అధికారులు అసలు స్పందించట్లేదు, కేవలం మంత్రులు మాత్రం స్పందిస్తున్నారు. మంత్రులకు ఏం సంబంధం అని కేటీఆర్ విమర్శిస్తున్న పరిస్థితి. అధికారుల స్పందన ఏంటి? సిట్ అధికారులు ఈ విషయంలో ఏం మాట్లాడట్లేదు, మంత్రులు మాట్లాడుతున్నారు. విమర్శ చేస్తున్నా, మా మీద విమర్శ చేస్తున్నారు, మా పార్టీ మీద మా ప్రభుత్వం మీద విమర్శ చేస్తున్నారు. కాబట్టి మా ప్రభుత్వం యొక్క ప్రతినిధులుగా మంత్రులు కావచ్చు, లేకపోతే నాలాంటి పార్టీ నాయకులు కావచ్చు, పార్టీని అన్నప్పుడు నాలాంటి వాళ్ళు, ప్రభుత్వం అన్నప్పుడు వాకాటి లాంటి వాళ్ళు రెస్పాండ్ అవుతారు. న్యాచురల్ కదా. ఒకవేళ మీరు ఇదంతా ఏది అధికారుల కుట్రనే, లేదా అధికారులే మా మీద కక్ష సాధన చెప్తున్నారు, వాళ్ళకి అప్పుడు మంచి పోస్టింగ్ ఇవ్వకపోతే మమ్మల్ని ఇప్పుడు సతాయిస్తున్నారని ఒకవేళ వాళ్ళు అట్లా విమర్శిస్తే అధికారులు అప్పుడు జమాధానం చెప్తారు. సజ్జనారాయణ విమర్శించమనండి, విమర్శిస్తే అప్పుడు సజ్జనారాయణ సమాధానం చెప్తాడు. మొన్న ఏదో అడిగిండు కదా, ఆయన అడిగితే చెప్పాడు కదా అతను సభ్య, ఎవడి మీద విమర్శ వస్తాడో వాడే రెస్పాండ్ అవుతాడు. మా మీద విమర్శ వస్తుంది కాబట్టి మేము రెస్పాండ్ అవుతున్నామండి. మేము రెస్పాండ్ కాకుండా ఎట్లుంటాం? అధికారులు అయితే లేరు అన్నట్టు అధికారులు మీరు విమర్శిస్తలేరు. అధికారులను అవసరమైతే బెదిరిస్తున్నారు, మేము వచ్చినాక చూసుకుంటాం బిడ్డ అని బెదిరిస్తున్నారు. సో అంతేగాని అధికారులు రెస్పాండ్ కావటం లేదనంటే ఇప్పుడు సిట్ అధికారులు రెస్పాండ్ కావాలి. సిట్ అధికారులు రెస్పాండ్ అయింది కదా, నోటీస్ ఇచ్చినారు, మీరేదో అడిగినారు, అడిగితే లేదు అక్కడ కాదు ఇక్కడ అన్నారు. అదంతా కూడా మీ మధ్యన ఆ సిట్ అధికారుల మధ్యన, తర్వాత విచారణకు పోవాల్సినటువంటి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ మధ్యన జరుగుతుంది కదా, చర్చ అయితే జరుగుతుంది. అధికారులకు మేము రిప్రజెంట్ చేయలేము. అధికారులు చేస్తారు, ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వ పెద్దలుగా ఒక మంత్రి మాట్లాడితే ఆయన ఎందుకు మాట్లాడుతున్నట్టు ఎట్లా ఎవరు మాట్లాడాలి మరి చెప్పండి? మీరు ఎవరు మాట్లాడాలో కూడా మీరే నిర్దేశిస్తారా మా పక్షాన? అది కూడా టిఆర్ఎస్ నిర్దేశిస్తుందా? మేమేం చేయాలో కూడా, ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలో కూడా వాళ్ళే. అంటే ఇప్పుడు తప్పులో ఉన్నది వాళ్ళు, గత ప్రభుత్వంలో అన్ని అక్రమాలు, అరాచకాలు, విధ్వంసాలు చేసింది వాళ్ళు, వాళ్ళ మీద విచారణ జరుగుతుంటే మీరు ఇట్లా చేయండి, అట్లా చేయండి, ఇట్లా చేస్తే కరెక్ట్ కాదు, అట్లా చేస్తే నాకు అర్థం కాలేదండి. ఎందుకు భయపడుతున్నారు కేసీఆర్ గారు భయంతో ఇవాళ జరుగుతున్నటువంటి ప్రదర్శన అంతా కూడా ఒక రకమైనటువంటి భయాందోళన మధ్య జరుగుతుంది. అభిమానం కంటే ఎక్కువ ఆందోళనతో జరుగుతుంది. సో ఆందోళనతో జరుగుతుంది, సరే, ఒక అభిమానం ఉంటది. వాళ్ళ నాయకుడిని అసలు మేము అరెస్ట్ చేసినామా? మీరు దిష్టి బొమ్మలు దగ్ధం చేయడానికి, లేకపోతే అది చేయడానికి అక్రమంగా అరెస్ట్ చేసినామా? ప్రభుత్వానికి ఇందులో డైరెక్ట్ గా ఉందా? ఒక ఇండిపెండెంట్ సంస్థకు మనం అధికారం ఇచ్చినాం. మీ టైంలో కూడా సిట్లు ఉన్నాయి, మా టైంలో కూడా సిట్లు ఉన్నాయి, అనేక రాష్ట్రాల్లో సిట్లు ఉన్నాయి. ఒక దర్యాప్తు సంస్థకు మనం పనొప్ప చెప్పిన తర్వాత దర్యాప్తు సంస్థ మొన్నటిదాకా కాలయాపన చేస్తున్నారు. ఇప్పుడు చేస్తుంటే ఏదో ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్ వస్తే మీకే బాగా పాపులారిటీ వస్తుంది కదా, బాగా తిరుగుతున్నారు కదా. కనీసం ఈ పేరుతోటన్నా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చింది కదా పెద్ద ఆయన. సో కాబట్టి మీకే పాపులారిటీ వస్తుంది, ఎలక్షన్ గురించి మాకు పాపులారిటీ కాదు. ఎవరో మా పార్టీ కార్యకర్తలు, మా ఒక ఆయన అంటే న్యూట్రల్ పర్సనాలిటీ అంటుండు, మీరేమన్నా డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిన, ఒకవేళ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ పాపులారిటీ వస్తుంది అనుకుంటే మేము ఈ టైంలో నోటీస్ రాకుండా ఆపుతాం కావచ్చు. నోటీసులు అనేది ఒక శరపరంపరంగా, ఒక కంటిన్యూస్ గా ప్రభాకర్ రావు యొక్క విచారణ తర్వాత ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగానే సిట్ ఇప్పుడు వీళ్ళనందరినీ విచారిస్తుంది. దీంట్లో ప్రభుత్వ పరంగా రేవంత్ రెడ్డి గారికి కానీ, లేకపోతే ఇంకొక మనిషికి కానీ ఎవరికి ప్రమేయం ఉండే అవకాశం లేదు, ఉండకూడదు కూడా. ఒకవేళ ప్రమేయం ఏమైనా చేసుకుంటే కూడా పార్టీ పరంగా నేనైతే వ్యతిరేకిస్తా. ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోవాలా. అభివృద్ధిలో, ప్రజలకు ఉన్న కష్టాల మీదనో,
ఇప్పుడు ఆ మేడారం గురించి కూడా మా అన్న అన్నాడు, దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటున్నావు అటు మీద ప్రభుత్వం పనిచేయాలి. ప్రతిపక్షాలు కూడా అట్లాంటి విషయాలు మాకు దృష్టి తీసుకోవాలి. కానీ ఎంతసేపు ఆయన ఎందుకు విమర్శిస్తారంటే ఆయన మా అతీతుడా? తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం కొట్లాడిన దాంట్లో ఆయన ఫస్ట్ ర్యాంక్ లో ఉంటే మేము సెకండ్ ర్యాంక్ లో ఉంటాం, డెఫినెట్ గా ఉంటాం. సో కాబట్టి ఎవరి యొక్క యోగదానాన్ని తెలంగాణ తెచ్చడంలో ఇప్పుడు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టిండు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు. కోదండరాము లాంటి వాడిని పట్టుకొని తలుపులు పగట్టి అరెస్ట్ చేసిన రోజులు ఎట్లా పోయినాయి. కాబట్టి దానికి ప్రతీకారంగా ఇప్పుడు మేము చేస్తున్నామైతే అని అంటలేము, అంత దౌర్జన్యకరంగా మేమేం చేస్తలేము. సిట్టుకి ఇచ్చిన సిట్టు చాలా మర్యాద పూర్వకంగా ఆయన అప్పీల్ ను కూడా చాలా మర్యాద పూర్వకంగానే వాళ్ళు ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినటువంటి తెలంగాణ ఉద్యమ నాయకునికి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ సిట్టు ఇచ్చింది.